నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ బీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. ఏపీలో పోలింగ్ రోజు మరుసటి రోజు హింస చెలరేగిన ప్రాంతాలలో 2 రోజుల పాటు పర్యటించిన సిట్ అధికారులు దర్యాప్తునకు సంబంధించి 150 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను డీజీపీకి సమర్పించారు. మే 13, 14వ తేదీల్లో పల్నాడు జిల్లా మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ 2 రోజుల్లో ఆయా ప్రాంతాలను సందర్శించిన సిట్ నివేదికను తయారు చేసింది. మొత్తం 33 చోట్ల ఘర్షణలు జరిగినట్లు సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ బీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ అఖిల. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13వ తారీఖు నుంచి మే తర్వాత 2 రోజులు కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపైన ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ కూడా ఒక ఏదైతే రాష్ట్ర ఈ సిఎస్ ని ప్లస్ డీజీపీని ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించడం జరిగింది. వారి ప్రాథమిక నివేదికను కూడా అడగడం జరిగింది. దీంతో ఏదైతే సిఎస్ ఏదైతే డీజీపీ ఇద్దరు కలిసి ఒక సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏదైతే పల్నాడు జిల్లాలో గాని, అనంతపురంలో గాని, తిరుపతిలో 3 ప్రాంతాల్లో ఏదైతే అల్లర్లు జరిగాయో వాటి దగ్గర కూడా విచారణ చేపట్టడం జరిగింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ రోజు ఏదైతే సిట్ బృందం ఇవాళ డీజీపీ హరీష్ గుప్తాకు అందజేయడం జరిగింది. అయితే ఇప్పుడే అది ఈసీకి పంపించడం కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్లర్లు ఏదైతే అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల పైన ప్రధానంగా సిట్ అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అసలు ఎఫ్ఐఆర్ లో ఎవరెవరు ఉన్నారు, ప్రాథమిక విచారణ చేశారా లేదా, అసలు ఎంతో మందిని అరెస్ట్ చేశారా అనే దానిపైన పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో విచారణ చేపట్టారు. పోలీస్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు ఎంతమందికి వీళ్ళ పాత్ర ఉందనే దాని మీద పూర్తి విచారణ కూడా చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. దీన్ని ఎక్కడైతే ఇప్పుడు పల్నాడు జిల్లాలో గురిజాల నియోజకవర్గం, అలానే మాచర్ల, అలానే నర్సాపేట, సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఘర్షణలు చోటు చేసుకునే ఈ నియోజకవర్గాల్లో కూడా ప్రతి స్టేషన్ లో కూడా ఈ సిట్ బృందం విచారణ చేపట్టడం జరిగింది. అలానే అనంతపురం, తిరుపతి అయితే తిరుపతి జిల్లాల్లో కూడా ఈ సిట్ బృందాలు విచారణ చేపట్టిన నేపథ్యంలో అనంతరం ఈ నివేదికను ఈసీకి పంపించే విధంగా ఈ రోజు బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదికను ఈ రోజు డీజీపీకి అందజేయడం జరిగింది. డీజీపీ సిఎస్ ఇద్దరు కలిసి ఇది ఎన్నికల కమిషన్ కూడా ఈ నివేదికను పంపించనున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ప్రధానంగా రాష్ట్రంలో రేపు ఎన్నికలు మళ్ళీ ఫలితాలు ఉన్న నేపథ్యంలో జూన్ 4న ఫలితాలు విడుదలయ్యే నేపథ్యంలో ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా 144 సెక్షన్ ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో 144 సెక్షన్లు అమల్లో ఉంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు కూడా మే 13 నుంచి కూడా
ఇక్కడ జూన్ 4వ తేదీ వరకు కూడా ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ 5 ఫలితాలు విడుదలైన అయిన తర్వాత కూడా కొంతకాలం ఇక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.